ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు దాశరథి శతకంలో 27వ పద్యం చూస్తాం. కంచర్ల గోపన్న దాశరథి శతకాన్ని రచించాడు అనే విషయం మనం చాలాసార్లు చెప్పుకుని ఉన్నాం కదా. రామహరే కకుస్తకుల రామహరే రఘురామ రామ శ్రీరామహరే యటంచు మది రంజిల బేకగలంబులీలా నీ నామము సంస్మరించిన జనంబు భవం బెడబాసి తత్పరంధామ నివాసులౌదురట దాశరథి కరుణాపయోనిధి. రామనామ శబ్దం తారక మంత్రం. రామ అనేటటువంటి తారక మంత్రం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఈయన అనేకమైన పద్యాల్లో ప్రస్తావించాడు. మళ్ళీ దాన్నే గుర్తు చేస్తున్నాడు భక్త రామదాసు. రామహరి కకుస్తకుల రామహరి రఘురామ రామ రామహరి శ్రీరామహరి యటంచు. రామహరి కకుస్తకుల రామహరి రఘురామ రామ శ్రీరామహరే యటంచు. ఈ విధంగా నిన్ను స్మరించుకుంటూ మది రంజిలా ఒక్కసారిగా మా మనస్సంతా కూడాను ఆ తాదాప్యంలో లీనమైపోతూ ఉంటే బేకగలంబులీల కప్పారిచినట్టుగా నీ నామము సంస్మరించిన, అంటే కప్ప అరవటం అనేటటువంటిది ఇక్కడైనా ఆపకుండా చెప్పటం అని అరుస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క పక్షికి ఒక అలవాటు ఉంటుంది. వర్షం పడటానికి ముందు వర్షపు ఉన్న సమయంలోనూ కప్పలు విపరీతంగా అరుస్తూ ఉంటాయి ఆపకుండాను. వసంతం వచ్చింది అంటే కోకిల ఎవరు పాడమన్నారు నిన్ను అని అడగకుండానే అది చెట్టు మీద కూర్చుని గొంతు పోయేటట్టుగా పాటలు పాడుతూ ఉంటుంది. అందుమూలంగా ఇక్కడ ఈయన బేకగలంబులీల అని ప్రస్తావించాడు. బేకగలంబులీల కప్పలాగా నీ నామము సంస్మరించిన జనంబు. రామ హరే కకుస్తకుల రామహరే రఘురామ రామ శ్రీరామహరే అని నీ నామాన్ని స్మరించి జపించి తపించినటువంటి జనానికి భవం బెడబాసి, ఈ మరల పుట్టుక అనేటటువంటిది లేకుండా చేసి తత్పరంధామ నివాసులౌదురట సరాసరి వైకుంఠ ప్రాప్తి సంభవిస్తుందట కదా రామచంద్ర. దాశరథి కరుణాపయోనిధి. ఓ రామచంద్ర, దశరథ వంశోద్భవుడా, కరుణా సముద్రుడా, రామహరి కకుస్తకుల రామహరి రఘురామ రామ శ్రీరామహరే యటంచు మది రంజిల బేకగలంబులీలం. నీ నామము సంస్మరించిన జనంబు భవం బెడబాసి తత్పరంధామ నివాసులౌదురట దాశరథి కరుణాపయోనిధి. స్వస్తి.